నమస్తే, వెల్కమ్ టు SRK న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే నజీర్ ధ్వజమెత్తారు. అరగంటల పూర్తి కావాల్సిన పర్యటనను 7 గంటల పాటు సాగతీసి రోగులు, అంబులెన్స్లకు తీవ్ర ఇబ్బందులు కలిగించారని మండిపడ్డారు. గతంలో పరదాల చాటును తిరిగిన జగన్ ఇప్పుడు తీరు మార్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ యాత్రలని ఆయన ఆరోపించారు. పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2-3 రోజుల నుండి రాష్ట్రంలో ముఖ్యంగా అంబటి రాంబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినటువంటి మాటలు, దాని తర్వాత జరిగినటువంటి అనేక అంశాలను రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల శాసనసభ్యుడు జరిగినటువంటి ఘటనల మీద అంబటి రాంబాబు గారికి ఇంటికి వచ్చి పరామర్శించడానికి వచ్చినటువంటి యాత్ర జగన్ గారి జాతరలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర ప్రజలకు అవసరమైనప్పుడు, రాష్ట్ర ప్రజలకి అధికార పార్టీ తరపున ఎటువంటి అన్యాయం జరిగినా, లేకపోతే రాష్ట్ర హితం కోసం మాట్లాడడానికి యాత్రలు చేసినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ప్రజల్ని కలవడానికి అవకాశం లేకుండా పరదాలు కట్టుకొని ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో అని చెప్పి భయపడి పరదల చాటున యాత్రలు చేసినటువంటి పరిస్థితులుంటే, ఈరోజు ప్రతిపక్ష హోదా కోల్పోయి ప్రజలు చీకొట్టినా కూడా ఈరోజు ప్రజల్లో యాత్రల పేరుతో ముఖ్యంగా మేము అడుగుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ సంవత్సరన్నర కాలంలో ప్రజాహితం కోసం ఏదైనా యాత్ర చేశారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో, లేకపోతే వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా పరామర్శ చేసేయడానికి ఒక జాతరలాగా రాష్ట్రంలో నలుమూలన ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా పిలుచుకొని గుంటూరుకు నిన్న వచ్చినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఒక రాజకీయ జాతరలాగా అంబటి రాంబాబు గారిని ఓదార్చడానికి రావడం, దానికి కూడా ఒక రాజకీయ వేదిక చేసుకొని రాష్ట్రం నలుమూల ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని పిలిపించుకొని 35 నిమిషాలు పెట్టేటువంటి యాత్రని 7 గంటల పాటు నలుమూల ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం, అంబులెన్సులు సైతం ముందుకు సాగనివ్వకపోవడం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక రాజకీయ చరిత్రలో ఒక చీకటి మచ్చగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏనాడైనా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీరు ఏ రోజైనా మీ శాసనసభ్యులు కానీ మీరు కానీ ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు వారి తరపున మాట్లాడడానికి ఎందుకు ముందుకు రావట్లేదని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. గుంటూరులో గురువారం డ్రగ్స్ పై సామాజిక దండోరా ర్యాలీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు మున్సిపల్ ట్రావెల్స్ బంగ్లా నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఈ ర్యాలీని నిర్వహించింది. సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. డ్రగ్స్ మానవ దేహాన్ని, విద్య భవిష్యత్తుని దూరం చేస్తుందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మత్తు పదార్థాల నిర్మూలన కోసం సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యాల మేరకు, ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంత్రివర్యులు శ్రీ డోలా బాలవీరాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు పట్టణంలో అన్ని సాంఘిక సంక్షేమ ఏఎస్డబ్ల్యూఓస్, హెచ్ఓస్, డైరెక్టర్సు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ నాయక్ గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక సామాజిక దండోరా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ రోజున సమాజంలో ఉన్న ఈ మత్తు పదార్థాలు డ్రగ్స్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపితంగా పోలీస్ శాఖ కానీ, స్త్రీ సంక్షేమ శాఖ కానీ, సాంఘిక సంక్షేమ కానీ మొత్తం యావత్తు సమాజంలో ఒక చైతన్యవంతమైన పూరితమైన కార్యక్రమాలు చేయాలని ఒక లక్ష్యంగా ఎంచుకున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న గుంటూరు నగరంలో ఉన్న ఏఎస్డబ్ల్యూఓస్, ఎస్డబ్ల్యూఓస్ అలాగనే డీడీలు ఆధ్వర్యంలో ఈ గుంటూరులో హిందూ కళాశాల దగ్గర నుంచి గరికపాలెం జాషువా విగ్రహం వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి కానీ, కొకైన్ కానీ, ఇతర ఏ మత్తు పదార్థాన్నైనా సరే సరఫరా చేసిన, తయారు చేసిన పోలీస్ శాఖ కానీ, ముఖ్యమంత్రి కానీ తాటదీయటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున డ్రగ్స్ అంటే మానవ దేహాన్ని, ఆరోగ్యాన్ని, జీవితాలని, చదువులని ధ్వంసం చేసే ఒక ప్రక్రియ. దీని మీద చైతన్యవంతంగా ఉండాలి. ఈ సందర్భంగా మీకు మాట చెప్తున్నా, సాధారణంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అంటే మా పిల్లలంటే, మా బిడ్డలంటే ఏదో చదువుతున్నారులే, ఏదో పోతున్నారులే అని అనుకుంటున్నారు. కాదు, ఈ రోజున సమాజాన్ని మేల్కొల్పడానికి ఈ సాంఘిక సంక్షేమ శాఖ పిల్లలు ఈ రోజున చైతన్యవంతమైన కార్యక్రమాలని తీసుకుంటున్నారు. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారని మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకులు కిలారి రోసయ్య అన్నారు. గుంటూరు కృష్ణనగర్లో గురువారం రోసయ్య మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూని కల్తీ చేసి అపచారం చేశారని అన్నారు. ఈ విషయం బయటికి రావడంతో రాష్ట్రంలో అలచడలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు. అయితే వైసీపీలో వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని వ్యాఖ్యానించారు. పేరుకు జిల్లా అధ్యక్షుడిగా అంబటి ఉన్నప్పటికీ మరొకరు పెత్తనం చేస్తారని విమర్శించారు. వెన్నుపోటు రాజకీయాలతో అంబటి రాంబాబు బలి పశువు అవుతారని జోస్యం చెప్పారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం, ఆ దేవదేవుని యొక్క ప్రసాదం లడ్డు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు కాదు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన లడ్డు విషయం మీద పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉంది. లడ్డు కల్తీ జరిగిందనేది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చూడటం, దాని మీద పుట్టుబోరాతాలు అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఈరోజు దాని మీద ఒక పెద్ద రాద్ధాంతం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారం, దీన్ని ప్రజలు గమనించాల్సింది ఏంటంటే 2022లోనే అప్పుడు CFTRI సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఆ రోజే రిపోర్ట్ వచ్చింది. దాంట్లోనే ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్న జంతు కొవ్వులన్నీ కూడా కలిసి ఉన్నాయని చెప్పి అనేది మాట ఆ రోజు 2022 CFTRI ఇచ్చిన నివేదిక అప్పటి ప్రభుత్వం తొక్కిపెట్టేసింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాతే ఈ విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేయటం జరిగింది. ఇవాళ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం నిన్న గుంటూరులో, ఆయనకి ఏదో క్లీన్ చిట్ ఇచ్చేసినట్టుగా మాట్లాడతాం. ఎక్కడ ఉంది క్లీన్ చిట్ ఆయనకి? లడ్డు కల్తీ జరగలేదా అని చెప్పమనండి. ఆ మాట ఎందుకు చెప్పట్లేదు? ఇవాళ ఏదైతే NDDB కానీ NDRI రిపోర్ట్స్ కానీ ఏ విధంగా లడ్డు కల్తీ జరిగింది, దాంట్లో నెయ్యి అనే మాట అనేది లేదు. దాంట్లో 90% పైగా పామ్ ఆయిలే కలిసి ఉంది. మిగతా అంతా కూడా ఇతర అన్నీ కలిపి
ఈరోజు లడ్డు తయారు జరిగింది ఆ రోజు 2019 నుంచి 2024 వరకు కూడా. ఇవాళ ఎందుకు తొక్కి పెట్టారు మీరు? దాని గురించి ఎందుకు చెప్పట్లేదు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. 2019 నుంచి 2022లో వచ్చిన రిపోర్ట్ని మీరు ఎందుకు తొక్కి పెట్టారు? ఆ రోజు మీరు ఆ రిపోర్ట్ మీద చూసి యాక్షన్ తీసుకొని దాన్ని బాగు చేసి ఉండేటైతే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు ఈ రాష్ట్ర ప్రజలకి. అంటే మీ యొక్క లబ్ధి కోసం తిరుమల ప్రసాదాన్నే మీరు కల్తీ చేయడానికి పూనుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు అవన్నీ కూడా దాచిపెట్టి ఏదో ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ మీకు ఏదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కల్తీయే జరగలేనా మాట చెప్పట్లేదు. ఇది ప్రజలను మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే మా నాయకుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది. దేవదేవనితో పెట్టుకున్నాడు ఎవరు కూడా బతికి బయట కట్టలేదు, తగిన శాస్తి అనుభవిస్తారని కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంత నిజాయితీతో వాళ్ళందరూ కూడా ఈ పాతకం జరిగింది, దీని క్షమాపణ చెప్పి ఈ సమస్యను ఇంతటితో ముగించండి అని చెప్తే దీన్ని రోజు రోజుకి కూడా పెంచుకుంటూ పోయి చివరికి నిన్న మొన్న అంబటి రాంబాబు ఇష్యూ వరకు కూడా వచ్చింది. ఇవాళ అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. అంబటి రాంబాబు గారు ఒక బలి పశువు అని చెప్తా ఉన్నా నేను. అంబటి రాంబాబు గారు ఒక కాపు టైగర్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అది ఎంతవరకు నిజం అని అడుగుతా ఉన్నా. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి భయానక వాతావరణం సృష్టించిందని మాజీ హోంమంత్రి మేకోతోటి సుచరిత, ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. మహిళలు ఇళ్లలో ఉన్న సమయంలో దాడులు చేయడం విష సంస్కృతికి నిదర్శనమని చెప్పారు. అయితే అంబటి కుటుంబానికి వైసీపీ అధినేత జగన్ అండగా నిలిచారని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకోవడం దుర్మార్గమని వారు వెల్లడించారు. తిరుమల లడ్డు విషయంలో ఎలాంటి కల్తీ లేదని సిట్ నివేదికలో తేలడంతో వైసీపీ పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయం చేసే వారికి తగిన విధంగా బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర జరిగినటువంటి దమనకాండ ఏదైతే ఉందో వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేయడానికి మా గౌరవ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు విచ్చేసిన సందర్భంగా ఆకాశం పగిలిందా, నేల ఈనిందా అన్నంతగా ఒక జన సునామీలాగా వచ్చి వారికి మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంలో ఒక కవి రాసినటువంటి ఒక వాక్యం గుర్తొస్తుంది. వాళ్ళ ఇంటి మీద జరిగినటువంటి దాడి చూస్తే, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేదు మానవత్వం ఉన్నవాడు అన్న విధంగా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు రాళ్లతో, కర్రలతో దాడి చేసి ఒక భయానక వాతావరణాన్ని ఎప్పుడూ లేని విధంగా ఈ గుంటూరు నగరంలో సృష్టించడం జరిగింది. ఇలాంటి దాడులు జరిగినప్పుడు మనమందరం కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని అనుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరినప్పుడు ఒక జన సునామీ మనం చూసాం. దాదాపు 5 కిలోమీటర్లకు 7 గంటల సేపు వారు రావడం జరిగింది. వారిని పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబానికి అండదండలు ఉంటాయని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ, అసలు దీనంతటికీ కారణమైనటువంటి తిరుపతి లడ్డు ఏదైతే ఉందో దాంట్లో అక్రమంగా ఆవు నెయ్యి, పంది నెయ్యి, పంది కొవ్వు, చేపల కొవ్వు అన్నీ కలిపారని చెప్పేసి ఒక బురద జల్లినటువంటి కార్యక్రమం
మన రాష్ట్రంలో జరిగింది. ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి భక్తులకు కొంగు బంగారమైనటువంటి స్వామివారి ఆలయంలో పవిత్రమైనటువంటి లడ్డూ మీద దుష్ప్రచారం చేసి అది దాంట్లో ఏమీ కలవలేదు అని చెప్పి రిపోర్ట్ వచ్చినటువంటి సందర్భంలో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి వాళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడే కాదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. ఆయన ఇక్కడ ఓన్లీ ఒక ఆంధ్ర రాష్ట్రమో ఒక భారతదేశమో కాదు, విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి ఆయన్ను పూజ చేస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు. ఏదైనా ఉంటే అలా భక్తుల మనోభావాలు దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందాలి అనుకుంటే ఆ దేవదేవుడు చూస్తూ మనల్ని ఊరికే వదిలిపెట్టడాన్ని కూడా మనం గ్రహించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాడికి గురైనటువంటి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు నగరానికి నిన్న వచ్చినటువంటి సందర్భంలో ఆయనతో పాటు నడిచినటువంటి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆయనతో పాటు కలిసి నడిచి రాంబాబు గారి కుటుంబాన్ని ఓదార్చే కార్యక్రమంలో కానీ, రాంబాబు గారికి అండగా నిలబడే కార్యక్రమంలో కానీ సంఘీభావం తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. 24 గంటల ముందే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం కన్ఫర్మ్ చేయటం జరిగింది. మీటింగులు పెట్టలా, సమావేశాలు నిర్వహించలా, బల ప్రదర్శన చేయాలనే ఆలోచన మాకెవ్వరికీ లేనటువంటి పరిస్థితులు, కేవలం సమాచారాన్ని మాత్రమే తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటుగా మేము ఎవ్వరూ కూడా ఊహించని విధంగా, బహుశా గుంటూరు జిల్లా చరిత్రలో ఇప్పటివరకు కూడా గుంటూరు నగరంలో ఎప్పుడు కూడా జరగని విధంగా గంటల కొద్దీ వేచి ఉండి ఏదో రోడ్డు వెళ్తుంటే చూసే కార్యక్రమం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా, జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా నడవాలా అనే ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి పరిస్థితులు. ఇది ఒక పక్క. రెండో పక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలపైన నిరసన తెలియజేయాలా. ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ప్రజా పరిపాలన గాలికి వదిలేశారు. అప్రజాస్వామిక విధానాలతో ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా ప్రశ్నించే ప్రతి గొంతును కూడా నొక్కాలనే ప్రయత్నం. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా కూడా అక్రమ కేసులు, అరెస్టులు. అంటే వాళ్ళు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఇబ్బందులు పెట్టాలా, నోరెత్తకుండా చేయాలనే ఆలోచనతోనే పరిపాలన చేస్తున్నారే తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయాలనే ఆలోచన కానీ, ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలు కల్పించాలనే ధ్యేయం కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆ మార్క్ ఎక్కడా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితులు లేవు. నిన్న మన ప్రియతమైన నాయకులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు జనమంతా ఎంత ఇబ్బంది పడినా, ఎంతసేపు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావటం కొంచెం బయలుదేరింది 11 o'clock అయినా ఆయన చేరుకుంది దాదాపుగా
5:20కి అంబటి రాంబాబు గారి ఇంటికి చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏ దారిన వస్తున్నారో వాళ్ళు కనుక్కొని చేసి ఆయన వచ్చి ఆయన్ని చూసేదాకా కూడా, ఆయనతో పాటు నడిచేదాకా కూడా కదలకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులే కాదు, నాయకులే కాదు, అభిమానులే కాదు, అలాగే నా కుటుంబం, నా కొడుకు, నా తమ్ముడు, నా అన్న అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుంటూరు జిల్లాలకు సంబంధించి కానీ లేకపోతే గుంటూరు టౌన్ సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని కనిపిస్తే చాలు. ఎందుకనంటే ఈ కూటమి ప్రభుత్వంలో రావణ కాష్టమే తప్ప ఎక్కడా కూడా సంతోషంగా మనం బతుకుతాము, ఏదైనా భరోసా ఇచ్చే విధంగా ఏదైనా నాయకుడు ఉన్నాడా అని చెప్పి ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో లేరు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు మన ఊరికి, మన ఇంటి దగ్గరికి, మనం ప్రతిరోజు నడిచే చోట జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఆయన వెళ్ళిపోయేదాకా కూడా ఆయనతో పాటే నడిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పొద్దున్నే చాలామందికి హౌస్ అరెస్ట్ చేస్తారని చెప్పి, లేకపోతే పోలీసులు ఎంతోమంది ఆయన ఇటువైపు వస్తున్నారు అటువైపు ప్రజల్ని ఆపటానికి కానీ లేకపోతే భయపెట్టడానికి నుంచున్నారు. కానీ ఆ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి వద్ద అంతమంది ఉండుంటే ఎంత బాగుండేది. ఎవరు దాడి చేస్తున్నారు వాళ్ళని ఆపటానికి వాళ్ళు ప్రయత్నిస్తే బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ప్రజల్ని ఆపటానికి, ఆయన అభిమానులను ఆపటానికి ప్రయత్నించారు తప్ప ఇక్కడ రావణ కాష్టం తీసుకొని వచ్చిన నాయకుల్ని, టీడీపీ గూండాలను ఆపలేకపోయారే. మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, ప్రజలకి మనం మంచి చేసే విధంగా ఉండాలి. ఏదైనా ప్రభుత్వం ఉంటే ఏదైనా ప్రభుత్వం ప్రజలకి లేకపోతే వాళ్ళకి హామీలు ఇచ్చిన దానికి మనం కట్టుబడి ఉండాలి తప్ప ఈ విధంగా మరి చర్యలు ఉండకూడదని చెప్పి ఆయన పాలన చూపించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ అనేది నిజంగానే ఒక పప్పెట్స్లా మారిపోయినాయి. మరి ఆ విధంగా ఇంకా 3 సంవత్సరాలు మనకి రావణ కాష్టం మరి తప్పదు. మన అధినేతను మనం చూసుకొని రాబోయే కాలం మన అందరిది అని చెప్పి వాళ్ళ భరోసా, వాళ్ళ నమ్మకం. అలాగే నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గరికి వచ్చే ముందు మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఏదో విర్రవీగి ఏదేదో మాట్లాడారు. ఒకటే అంటున్నాను, మీరు చేతనైంది ప్రజలకి మంచి చేసే విధంగా కానీ లేకపోతే వాళ్ళకి ఏమేమి చెప్పారో అవి అభివృద్ధి పరంగా మాటల్లో కాదు చేతల్లో చూపించండి. ఏదో అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇంతమంది జనాలు వచ్చారు ఆపారని చెప్పి ఎక్కడా కూడా ఎవరికి కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతట వాళ్ళే వచ్చారు తప్ప ఎవరు తరలించలేదు. మీ అధినేత మరి వచ్చినప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా ఒక్కళ్ళు ప్రజానికం ఎందుకు రాలేదని ఒక్కసారి ఆలోచన చేయండి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించాలని డీఈఓ షేక్ సలీం బాషా సూచించారు. చలమయ్య, బొలిశెట్టి, పాండురంగారావు ఉన్నత పాఠశాలలు జరుగుతున్న విద్యాంజలి 2.0 శిక్షణ కార్యక్రమాన్ని గురువారం డీఈఓ పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యాంజలి 2.0 కార్యక్రమంలో భాగస్వామ్యమై తమ పాఠశాలలో మౌలిక వసతుల్ని నమోదు చేసుకోవాలని చెప్పారు. కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి, ఇది కురుక్షేత్ర సంగ్రామం అనేది కౌరవులకి పాండవుల మధ్య జరుగుతుంది. ఎవరికి? ఎందుకు దానికి జరగడానికి ముఖ్య కారకుడు ఎవరు తెలుసా? ఎవరో ముఖ్య కారకుడు నాకు తెలుగు మాస్టర్ గారు చెప్పండి. కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? శకుడు. ఎస్, శకుడు. ఎందుకో తెలుసా మీకు? శకునుడు కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి అతి ముఖ్యమైనటువంటి కారకుడు శకునుడు. ఎందుకంటే శకునుడు ఎవరు? కౌరవుల యొక్క మామ, కౌరవుల యొక్క మామగారు. ఆ దుర్యోధనుడు వారి యొక్క తమ్ముళ్ళు అందరూ కలిసి ఏం చేశారంటే వాళ్ళ తాతగారు వాళ్ళ మాయల మీద వాళ్ళ రాజ్యం మీదకి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరినీ ఏం చేస్తారు? బందీలుగా చేసేసి ఒక అండర్ గ్రౌండ్ జైల్లో వేసేస్తారు. ఏది? తాతగారిని. అలాగే వాళ్ళు కూడా 100 మంది అన్నదమ్ములు, కౌరవులాగా వాళ్ళు కూడా 100 మంది అన్నదమ్ములు. వాళ్ళు ఒక అండర్ గ్రౌండ్ జైల్లో వేసేస్తారు. వాళ్ళకి ఒక ముద్ద మాత్రమే, పిడికిల అన్నం మాత్రమే రోజు వాళ్ళకి పెడతారు. పిడికిల అన్నం 100 మంది ప్లస్ ఒక నాన్న, 101 మంది తినాలి. అసలు సరిపోతుంది అది. అందుకోసం తన తండ్రి గారు ఏం చెప్తారంటే, నాయన ఈ ముద్ద కోసం మీరు అందరూ ఎవరో దెబ్బలాడుకోవద్దు, అన్నం కోసం దెబ్బలాడుకోవద్దు. మనలో కన్నా అంటే మీలో మీ అన్నదమ్ముల్లో కన్నా చిన్నవాడైనటువంటి శకునుడికి పెడతారు.
శకుని పెట్టి అతన్ని ఏదో రకంగా బ్రతికించుకొని కౌరుల పైన కక్ష సాధించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగా అన్నదమ్ములను విని ఏం చేస్తారంటే చిన్న తమ్ముడు, అందరికంటే చిన్నవాడైనటువంటి ఆ తమ్ముడికి అన్నం పెడతాం జరుగుతుంది, ముద్దన్నం. ఆ ముద్దన్నం తిని బతుకుతాడు. అందరూ చనిపోతారు. చనిపోతే ఒక్కొక్కరు తీసి బయటపడేస్తారు. ఒక లాస్ట్లో మిగిలిపోయినటువంటి ఆఖరి మామ మిగలటం వల్ల ఎవరు మిగిలారు తీసుకురాడంటే శకుని మిగిలారు. తీసుకొచ్చి అప్పుడే చెప్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.